నమస్తే అండి. నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. నేను ఇవాళ మీకు కీమా చేయడం చూపిస్తున్నానండి. ఇది మటన్ కీమా, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు. మటన్ కీమాను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నానండి, విత్ బోన్స్తో తీసుకున్నాను. క్లీన్ చేసుకుని గట్టిగా పిండేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, కాస్త చెక్క, కాస్త లవంగం పొడి వేసుకోవాలండి. మటన్కి కంపల్సరీగా చెక్క లవంగా వాడితే మంచి టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి. కారం 2½ స్పూన్ అండి. ధనియా పౌడర్ 1½ టీ స్పూన్ వేసుకొని ఈ కీమానంతా బాగా కలుపుకోవాలండి. మీరు బోన్స్ వద్దనుకుంటే ఉత్త కీమాతోనే చేసుకోవచ్చండి. ఒకవేళ బోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి మొదటగానే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త నూనె వేసి ఒక 5-6 విజిల్లు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కీమాతో పాటు మళ్ళీ మసాలాలు కలిపి వేసుకుంటే కీమా టేస్ట్గా ఉంటుంది, విత్ బోన్స్తో మంచి టేస్ట్ ఉంటుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్ వేసాను. మీరు కావాలనుకుంటే ఏదో ఒక ఆయిల్ కూడా వాడుకోవచ్చు. అవి కాస్త వేడయ్యాక నేను ఇందులో 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి. అవి కాస్త ఫ్రై అయ్యాక మొత్తం కీమా మొత్తం వేసుకొని ఇక్కడ కలుపుకోవాలండి. ఇది కాస్త ఆయిల్లో మగ్గాలి. కాసేపు మగ్గాక ఒక టమాటో కట్ చేసి వేసుకుంటున్నామండి. ఆ టమాటో కూడా కనిపించకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది కీమా అనేది మాకు లేతగా ఉండడం వల్ల విజిల్స్ నేను తక్కువగా వేయించుకున్నాను. ఒక్కొక్క చోట మటన్ చాలా గట్టిగా ఉంటుందండి, ఉడకడానికి టైం పడుతుంది. మీరు దాన్ని బట్టి విజిల్ వేయించుకోండి. నేను ఇక్కడ కీమా వదిలిన వాటర్తోనే విజిల్ వేయించానండి. 3 విజిల్ వేయించాను. మీరు తీసుకున్న కీమా ముదురుగా ఉన్నప్పుడు ఒక 10 దాకా వేయించుకోవాల్సి వస్తుందండి వాటర్ వేసి. ఇక్కడ నేను ప్రెషర్ పోయిన తర్వాత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారుగా అంత బాగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకొని చిన్నగా కట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కాస్త ఉడికాక ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్ ఉడకడానికి నాకు ఒక చిన్న గ్లాస్తో వాటర్ పట్టిందండి. నేను ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక 3 విజిల్స్ వేయించానండి. కాకపోతే దీన్ని సిమ్లో పెట్టి వేయించాను ఈ 3 విజిల్స్. వాటర్ ఎక్కువ వేసే కొద్దీ టేస్ట్ తగ్గుతుందండి. నేను అందుకే కాస్త తక్కువ వేసి ఉడికించుకున్నాను. మీరు మళ్ళీ ఉడకలేదు అనుకున్నప్పుడు ఇంకాస్త వాటర్ వేసుకొని విజిల్ ఎక్కువ వేయించుకోండి. ఇదిగోండి, విజిల్ వేయించే ముందు కాస్త మెంతి కూర, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను మెయిన్ డిష్గా కీమా చేసుకుంటున్నానండి, అందుకే ఆనియన్ వేశాను. ఒకవేళ మీరు కీమాని సైడ్ డిష్గా వాడాలి అనుకుంటే మనం ఫస్ట్ విజిల్ వేయించాం కదండి, అక్కడనే ఇంకాస్త విజిల్ ఎక్కువ వేయించుకొని స్టాప్ చేసేసుకొని విజిల్ ప్రెషర్ పోయాక దానిలోని వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అది సైడ్ డిష్గా బాగుంటుంది. ఇది మెయిన్ డిష్ కాబట్టి నేను ఆనియన్ వేశాను. ఇదిగోండి ఎంత రుచికరమైన కీమా. మరి ఒక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ రచన.